రేపు ఉదయం మీ అందరికీ అసెంబ్లీలోనే అందరికీ ఒక్కొక్క జత కొత్త బట్టలు ఇస్తాను. ఎయిత్ క్లాస్కి, 9th క్లాస్కి, 10th క్లాస్కి వచ్చే నెల నుంచి మన హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి మన స్కూల్లోనే 8th, 9th, 10th పిల్లలకి రెగ్యులర్గా ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. నేను 4 లెక్చరర్స్ని పెట్టి వాళ్ళకి నేను జీతం ఇచ్చి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు రెగ్యులర్గా ఐఐటి సిలబస్ చెప్పిస్తాను. తిరువూరులోనే కాదు, ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరువూరు గర్ల్స్ హై స్కూల్లో ఏం జరుగుతుందో మాట్లాడుకోవాలి. నిజంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా ఐఐటి ఫౌండేషన్ క్లాస్ ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం అండి. మీకు లక్షల రూపాయలు ఖర్చు పెడితే కార్పొరేట్ కాలేజీలో ఎలాంటి క్లాసులు చెప్తారో అలాంటి లెక్చరర్స్ తీసుకొచ్చి పేద పిల్లల కోసం, రైతుల పిల్లల కోసం, కూలీల పిల్లల కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటే మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు ఎంత తాపత్రయపడుతున్నారో గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కష్టానికి తోడుగా నేను కూడా మీ చదువు బాధ్యత తీసుకుంటాను. కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్ను పెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మ.